नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं शेख इस्माइल। आदिलाबाद जिला केंद्र से नीलेश राउत की रिपोर्ट। आदिलाबाद विधायक पायल शंकर ने कहा है कि केंद्र राज्य सरकारें शिक्षा विकास पर विशेष ध्यान देंगी। शुक्रवार को जिला केंद्र के मुक्तापुर स्थित कन्या आश्रम विद्यालय में धारा 275 के तहत 75 लाख रुपए की लागत से बनने वाले छात्रावास के लिए भूमि पूजन किया गया। कार्यक्रम में मुख्य अतिथि के रूप में शामिल हुए विधायक का स्थानीय लोगों ने फूलों से जोरदार स्वागत किया। इस मौके पर विधायक ने कहा है कि आदिवासी विद्यार्थियों को अच्छी शिक्षा दी जा रही है, बुनियादी सुविधा मुहैया कराई जा रही है। हम बजट में शिक्षा के विकास के लिए आवंटित राशि खर्च करेंगे। हम आज शिक्षा के विकास को प्राप्त करेंगे और शेष विकास कार्यों को पूरा करने में सक्षम होंगे। उन्होंने याद दिलाया है कि आज भी छात्रावास और स्कूल कंक्रीट की इमारतें या जर्जर ढांचों में है। केंद्र सरकार द्वारा दी गई धनराशि 6 माह के अंदर 75 लाख रुपए से कंक्रीट भवन का निर्माण पूरा कर लिया जाएगा। उन्होंने कहा है कि ये प्रधानमंत्री जनमन योजना के तहत बनकर तैयार है। उन्होंने कहा है कि केंद्र राज्य सरकार द्वारा भेजे गए किसी भी प्रस्ताव को स्वीकार करने और मंजूरी देने के लिए तैयार है। उन्होंने कहा है कि आदिलाबाद जिले से कई समस्याओं के समाधान के लिए पहले ही केंद्र को रिपोर्ट भेजा जा चुका है। संबंधित प्राधिकरणों के नेताओं ने सुझाव दिया है कि कार्यों को समय पर पूरा करने के लिए अधिकारियों केंद्र और राज्य सरकार द्वारा स्वीकृत धनराशि के समन्वय बनाकर काम करना चाहिए। సార్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు సార్, మనకు వాటర్ ఫెసిలిటీ తక్కువ ఉంది, గ్రౌండ్ వాటర్ లేదు సార్. అయితే మిషన్ భగీరథ కనెక్షన్ చిన్నది ఇస్తే మిషన్ భగీరథ నీళ్ళు వస్తుంది. ఎందుకు మరి దీనికి బోర్డు లేదా? బోర్ ఉంది సార్, కానీ సరిపోతలేదు. ఒకటి ఓఎస్డీ ట్యాంక్ ఉన్నది సార్, సరిపోతుంది. ప్లాంట్ పెట్టుకుంటారా? అది ఉన్నది సార్, 60 ప్లాంట్ ఉంది. అది డ్రింకింగ్ ఉన్నది పర్పస్, కానీ స్నానాలకు దాంట్లో బోర్ సరిపోతలేదు. సరిపోతలేదు సార్. 406 లేదు సార్, 406 మంది ఉన్నారు. గ్రౌండ్ వాటర్ కూడా తక్కువ కంటిన్యూగా. శివ గారు ఏమంటారు? చేపిద్దామని చెప్పిద్దామని అంటే వాళ్ళు స్నానాలు చెప్తే 20 మంది మళ్ళీ 10 నిమిషాలు 20 నిమిషాలు అలా అవుతున్నారు. టోటల్ స్ట్రెంత్ ఎంత? 406 సార్. ఇందులో गुड मॉर्निंग। ये यहाँ पे मैं आदिलाबाद एक अपने हॉस्टल स्कूल पे हूँ, यहाँ पे आश्रम पाठशाला। यहाँ पे पानी का प्रॉब्लम है। जो लोग बच्चों को नहाने के लिए पानी का प्रॉब्लम, ये अपना गर्ल्स ये अपना गर्ल्स स्कूल है, उसके बैक साइड गर्ल्स हॉस्टल आदिलाबाद गर्ल्स। हाँ, यहाँ पे पीने के लिए तो ठीक है, मगर नहाने के लिए बाकी जनरल यूजिंग के लिए पानी नहीं है। और कुछ बच्चे बोल रहे हैं हमको तो यहाँ पानी का बहुत तकलीफ है। जब देखिए एक बोर और एक मोटर इमीडिएट करो, नहीं तो ये बरसात में भी अगर पानी का प्रॉब्लम बोले तो ये बहुत मुश्किल होगा। देखिए जरा कैसे रखो ऐसा रमा। సండే నాడు ఎల్లుండే అంటే ఫస్ట్ సండే సార్, థర్డ్ సండే చికెన్ సార్. ఫస్ట్ అండ్ థర్డ్ సండే ఎల్లుండి ఉన్నట్ట లేనట్ట? ఉంటే మేము వస్తాం. ఎల్లుండి ఎక్కేనా? వారు అవుతున్నారు కదా. ఏం సబ్జెక్ట్ సార్? కొంచెం సార్
సార్ చూడండి ఒకసారి అన్న ప్రకాశ్ అన్న కొంచెం అన్న సార్ చూడండి. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో గిరిజన విద్యార్థులకు మంచి చదువును అందించాలన్నటువంటి ఒక ఆలోచనతోని ఆర్టికల్ 275 ద్వారా 75 లక్షల రూపాయలతో ఈ యొక్క డార్మెటరీ మంజూరు చేసుకుని ఈరోజు భూమి పూజ కూడా చేయడం జరిగింది. చదువు పట్ల కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు చేసి ఆ యొక్క కేటాయింపులు మంజూరుగా మారిన తర్వాత పూర్తిగా ఖర్చు అయితేనే విద్య పట్ల ఎప్పుడైతే మనం అభివృద్ధి సాధిస్తామో అప్పుడే మిగతా అభివృద్ధి కార్యక్రమాల్ని పూర్తి చేసుకోగలుగుతాం. ఈరోజు అనేక హాస్టళ్లు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, ఇంకా కూడా కొన్ని పక్కా భవనాలు లేక శిథిలావస్థ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ప్రత్యేకంగా అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, సరి అయినటువంటి సమయం లోపల ఈ యొక్క మంజూరైనటువంటి 75 లక్షల రూపాయలను ఖర్చు చేసి 6 నెలల్లోపు ఈ బిల్డింగ్ని పూర్తి చేసి మరి విద్యార్థులు దాంట్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ప్రధానమంత్రి PM జన్మన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రతిపాదనలు పంపినా దాన్ని ఒక మంచి స్ఫూర్తితో, ఒక పాజిటివ్ ఆలోచనతో మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ జిల్లాలో ఉన్నటువంటి మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపింది. మరి అదేవిధంగా ఇప్పుడు డి గారు చెప్తున్నాడు, ఇక్కడ కూడా ఇంకో ₹1 కోటి ప్రపోజల్ పంపిరమని చెప్తున్నారు. వాటిని కూడా పరిశీలి చేసి ఆ నిధులు కూడా మంజూరు అయ్యే విధంగా ప్రయత్నం చేస్తారు. అధికారులందరూ కూడా సమన్వయంతో ప్రభుత్వం, అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా, ప్రభుత్వం మంజూరు ఇచ్చినటువంటి పనిని సకాలంలో పూర్తి చేస్తేనే అది ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకోవాలని అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.